ఒక పోలీస్ వ్యాన్ ఎక్కి మీరు జైలుకి వెళ్ళారు కస్తూరి, ఫస్ట్ టైం ఇన్ యువర్ లైఫ్. అంటే ఏంటి ఫస్ట్ టైం అలా కాదు, 100 ఎక్కడ తీసుకెళ్లారు ఇక్కడి నుంచి? ఎగ్మోర్. మీ ఫ్లైట్ టికెట్ వాళ్ళే పెట్టుకున్నారా, ఎలా వెళ్ళారు? ఫ్లైట్ కార్ లో 14 hours నైట్ తీసుకెళ్లారు. డైలాగ్ గుర్తొస్తుంది, డాన్ కో పకడ్నా ముష్కిల్ హీ నహీ నాముమ్కిన్ హై. 100% జైల్ చూపించాలి అని. అది వీ డోంట్ నో. మళ్ళీ మీరు అనవసరంగా మీకు ఈసారి వేరే స్టేట్ పోలీసులు వస్తారు, మీరు ఏమైనా చెప్పారండి. ఈ సంవత్సరం అరెస్ట్ అయిన సెలబ్రిటీలు అన్ని చూస్తే చాలా మంది మీరు అన్నట్టుగా మీలాంటి సెలబ్రిటీ, ఒక టాప్ స్టార్ లైక్ అల్లు అర్జున్ గారు, ఆయన ఇంకా మధ్యలో హేమ గారు, రకరకాల. వీళ్ళేంటి బార్డర్ లో వెళ్ళి యుద్ధం చేశారా? కేసులో రకరకాలుగా ఇక్కడే చాలా మంది ఉన్నారండి, చాలా కేసులు ఉన్నాయి. ఫిల్మ్ పీపుల్ ని అపమానించడం, హేళన చేయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈ సిట్టింగ్ మినిస్టర్ ఏమేమో చెప్పింది, అస్సలు అపార్థాలు వేశారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ అ ఉమెన్. ఏం యాక్షన్ అయింది, అది కూడా క్రిమినల్ ఆఫెన్సే. కస్తూరి గారు, వీఆర్ ఆల్ డైయింగ్ టు నో, మీరు 3 రోజులు జైల్లో ఏం చేశారు? జైల్లో బెడ్ ఇవ్వరు. సెల్ ఉంటుందా, పూచలు ఉంటాయా? బెడ్ లేదా? బెడ్ నేల మీద పడుకోవాలి. అల్లు అర్జున్ గారికి కూడా అదే జరిగి ఉంటుంది. స్ట్రిప్ సెర్చ్ కంప్లీట్ అంటే కంప్లీట్. బాడీ ప్రైవేట్ పార్ట్స్ లో ఏముందా అని కూడా చెక్ చేస్తారు. మస్ట్ హావ్ బీన్ సో ట్రామాటిక్ కస్తూరి మీకు. ఏంటి అన్ని తీసేయాలా, బట్టలు అంతా తీసేయాలా అని నేను 3 సార్లు అడిగా. వాళ్ళు అవును. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు నేనేమనుకున్నానంటే ఆయన లోపలికి వెళ్ళరు, ఆయన ఇంకా టైం ఉంది, బెయిల్ వస్తుంది అని నేను అనుకున్నాను. తర్వాత నాకు జైలుకి వెళ్ళారా, ప్రిజనర్ రికార్డ్ ఉంది, ఫోటో తీసి ఉంటారు, నంబర్ ఇచ్చి ఉంటారు. నాకు అదంతా జరిగింది. నన్ను ఫోటో తీశారు, రికార్డు నా ఫ్యామిలీ డీటెయిల్స్ రాశారు, నాకు ప్రిజనర్ నంబర్ ఇచ్చారు. 644788 నా నంబరు. 6 o'clock లాక్ చేస్తారు కదా, తర్వాత ఎవరు ఉండరు, నిద్ర పట్టదు, నిద్ర అస్సలు పట్టదు. బయటకు వచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఎమోషన్ ఏంటి? ఆశ్రమ లైఫ్ స్టైల్ లాగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్. కొన్ని నెలల క్రితం నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కస్తూరి గారు అరెస్ట్ అయ్యారు, జైలు పాలయ్యారు, బయటకు వచ్చారు. ఆ తర్వాత మనం సెలబ్రిటీల క్రమం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే అరెస్ట్ల పర్వం అలా కొనసాగుతోంది. ఇవాళ స్పెసిఫికలీ నటి కస్తూరి గారిని మరొకసారి ఐ డ్రీమ్ స్టూడియోస్కి ఆహ్వానించాం. జైలు ముందు ఏం జరిగింది, జైల్లో ఏం జరిగింది, జైలు తర్వాత చాలా ధైర్యంగా మొన్న బన్నీ అంటే అల్లు అర్జున్ అరెస్ట్ గురించి కూడా తను చాలా బోల్డ్గా ట్వీట్ చేశారు. ఏం జరుగుతోంది, లెట్స్ ఫైండ్ అవుట్. కస్తూరి గారు నమస్కారం. నమస్తే స్వప్న గారు. నేను మీ తెలుగుకి చాలా ఫ్యాన్ని, కానీ మీరు మాట్లాడే అలాంటి ప్యూర్ తెలుగు నాకు అస్సలు రాదు. ఐ విల్ టాక్ నార్మల్. కానీ తెలుగు వారి గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఇంత పెద్ద. నేను తెలుగు వారి గురించి మాట్లాడలేదు, మళ్ళీ అదే స్థాపించకండి. అంతేనా? అలా కోర్టే చెప్పేసింది, మీరు మళ్ళీ అలా. ఐ టెల్ ఎవ్రీబడి, డోంట్ ఎస్టాబ్లిష్ దట్ ఐ టాక్డ్ అబౌట్ తెలుగు పీపుల్. రైట్. ఐ టాక్డ్ అబౌట్ సమ్ పీపుల్ ఇన్ తమిళనాడు, బట్ విత్ తెలుగు యాంటిసిడెంట్స్. వాళ్ళు ఇక్కడ తెలుగు ప్రదేశం నుంచి అక్కడ వలసే వచ్చే ఒక కుటుంబాన్ని గురించి మాట్లాడితే అది పొలిటికల్ స్పీచ్. దానికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా సంబంధం లేదు. అది అందరికీ తెలుసు. నేను ఎవరి గురించి మాట్లాడినానో అందరికీ స్పష్టంగా తెలుసు, అంతే. వాళ్ళకి కూడా తెలుసు. అందుకే కదా ఎప్పుడు అరెస్ట్ అనేది, అరెస్ట్ ఇస్ ది ఎక్సెప్షన్. అరెస్ట్ ఇస్ impossible, never. Bail is the norm, arrest is the exception అని సుప్రీం కోర్ట్ చెప్పింది. బట్ యు వర్ అరెస్టెడ్. ఐ వాజ్ అరెస్టెడ్. వారెంట్ లేదు, ట్రాన్సిట్ వారెంట్ కొనాలా, అది కూడా లేదు. సాటర్డే ఆఫ్టర్ 6 PM యూ కెనాట్ డూ, అది కూడా లేదు. సో ఇట్ వాస్. డిడ్ యు ఆస్క్ దీస్ క్వశ్చన్స్? yes. వాట్ వర్ యు టోల్డ్? ఏం చెప్పారు మీకు? మేడం ప్లీజ్ కోఆపరేట్, మేడం ప్లీజ్ కోఆపరేట్ అంటారు. తీసుకెళ్లారు మిమ్మల్ని? వాట్ టు డూ?
సో ఒక పోలీస్ వ్యాన్ ఎక్కి మీరు జైలుకి వెళ్ళారు కస్తూరి గారు, ఫస్ట్ టైం ఇన్ యువర్ లైఫ్. అంటే ఏంటి ఫస్ట్ టైం మనం అలా కాదు, 100 సార్లు అరెస్ట్ అయినట్టు ఫస్ట్ టైం అండి. కేర్ ఆఫ్ కాంట్రవర్సీస్ కాబట్టి అడిగాను. మీరు గతంలో చాలా అనేక ఎపిసోడ్స్ లో కస్తూరి గారి పేరు వచ్చింది, నిర్భయంగా మాట్లాడి ఓ పూటో ఒక అరగంట వెళ్ళొచ్చారేమో అలాగా అనుకున్నాను. అబ్బా మీరు చాలా మంచివారండి. మీ తెలుగుకి నేను ఫ్యాన్, కానీ మీరు మీ మాటకి ఫ్యాన్ అని ఇప్పుడే చెప్పా. మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కాదు. లెట్స్ బి, దిస్ ఇస్ నాట్ అ జోకింగ్ మ్యాటర్. నన్నా నేను ఏమో అన్నాను అన్నలేదు అనేది పక్కన పెట్టేయండి. నేను అన్నలేదు అనేదే నేను ఎస్టాబ్లిష్ చేశారు. కరెక్ట్, నేను అన్నలేదు, కానీ నేను అన్నలేని విషయాల్ని అన్నాను. ఇంకోటి, నేను దాక్కున్నాను. ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇచ్చి ఐ థింక్ నెక్స్ట్ డే కదా, విత్ ఇన్ 48 hours మిమ్మల్ని నేను థర్స్డే కలిసాను, సాటర్డే నన్ను అరెస్ట్ చేశారు. నాకు ఎక్కడ అరెస్ట్ చేశారు? ఇక్కడే ఇంట్లో, హైదరాబాద్ లోని మీ ఇంటికి ఎక్కడి నుంచి వచ్చారు? చెన్నై నుంచి పాపం స్పెషల్ స్క్వాడ్ నా కోసం, ఫుల్ సర్చ్ స్క్వాడ్ పెట్టి నా కోసం వచ్చారండి. అంటే చూడండి, నన్ను ట్రాక్ చేసి, అంటే నాకు ఇంకా అది, నేను వాళ్ళనే అడిగాను, నన్ను ట్రాక్ చేయడం అంత ఏముంది, కాదు మీరు మాకు ఫోన్లో దొరకడం లేదు. ఎందుకు దొరకలేదు? అందరితో మాట్లాడుతున్నా 3 daysగా. నేను ఆ రోజు కూడా షూటింగ్ అటెండ్ చేసా. ఎవ్రీడే షూటింగ్ వెళ్తూ వస్తూ ఉంటే, హైదరాబాద్లో నా ఇంట్లో ఉంటే, నా ఇంటి నుంచి నా తలుపు కొట్టి నేను ఓపెన్ చేస్తే ప్లీజ్ మాతో రండి అంటున్నారు. ఎక్కడ తీసుకెళ్లారు ఇక్కడి నుంచి? ఐ వాజ్ టేకన్ టు ఎగ్మోర్ పోలీస్ స్టేషన్. యాక్చువల్లీ నాట్ ఎగ్మోర్, అక్కడ చెన్నైలో ఒక ఆల్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో నన్ను అప్పగించారు. అంటే ఇది నిజంగా తెలియక అమాయకంగా అడుగుతున్న కొన్ని ప్రశ్నలు. వాళ్ళ మీ ఫ్లైట్ టికెట్ వాళ్ళే పెట్టుకున్నారా? ఎలా వెళ్ళారు? ఫ్లైటా? కార్లో 14 hours నైట్ తీసుకెళ్లారు. బండే ఫ్లైట్ ఏంటండి? నన్ను అరెస్ట్ చేయడానికి ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా వచ్చారు. బట్ నో లీగల్ డాక్యుమెంట్స్. ఐ వాజ్ నాట్ షోన్ ఎనీ పేపర్ వర్క్. నేను అడిగాను, ఉంటే చూపుంటారో ఏమో, కానీ ద లోకల్ పోలీస్ ఇన్స్పెక్టర్ కేమ్ అండ్ హీ వాజ్ దేర్. ద లోకల్ పోలీస్ ఇన్స్పెక్టర్ కేమ్. నేను చేసిన తప్పు ఏంటంటే ఏమన్నారు? ఎఫ్ఐఆర్ మీ మీద ఫైల్ అయింది, మీరు ఎక్కడ ఉన్నారు అని మాకు తెలియలేదు, మేము సమ్మన్స్ ఇచ్చాము, 41A అని ఉంది, పోలీస్ స్టేషన్కి రండి ఎక్స్ప్లెయిన్ చేయండి అని సమ్మన్స్ ఇస్తారు. సమ్మన్స్ ఇచ్చాము, మీరు దానికి రెస్పాండ్ అవ్వలేదు. నాకు సమ్మన్స్ ఏం దొరకలేదు కదా, నేను ఇక్కడే ఉన్నాను కదా, అది తెలీదు. మీ మెడ్రాస్ అడ్రస్లో మేము సమ్మన్స్ ఇచ్చాము, మెడ్రాస్ అడ్రస్లో ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, అదే మరి ఖాళీగా ఉంది. సో అక్కడ సమ్మన్స్ ఇచ్చారంట. సో ఓకే, అది మీకు తెలుసుంటుంది కదా. ఎలా తెలుసుంటుంది? ఎవరైనా చెప్పుంటారు కదా. ఎలా చెప్పుంటారు? మీరు అందరితో కాంటాక్ట్లో ఉన్నారే కదా, అంటే మీరెందుకు కాంటాక్ట్ చేయలేదు? అంతే కదా. అంటే మేడం, ఇదంతా యు ఆర్ నాట్ హ్యావింగ్ రైట్స్ టు క్వశ్చన్, రైట్? యూ కెన్ ఐదర్ కమ్ విత్ అస్ నౌ, సీన్ చేయక వస్తారా, లేదా సీన్ అవుతుంది అని బెదిరిస్తే, ఆ లాస్ట్ మినిట్లో మనం ఏం చేస్తామండి? నన్ను చుట్టూ 3 లేడీ కాప్స్, 6 మగ కాప్స్ ఉన్నారు. ఇక్కడ లోకల్ స్టేషన్ కూడా, అక్కడ చెన్నై నుంచి వచ్చే వాళ్ళు. డైలాగ్ గుర్తొస్తుంది, డాన్ కో పకడ్నా ముష్కిల్ హీ నహీ నాముమ్కిన్ హై అన్నట్టు. ఒక పెద్ద డాన్ అరెస్ట్ చేసినట్టు ఒక పద్మ వ్యూహం అంతా చేసి నన్ను తీసుకెళ్ళిపోయారు. సో దాంట్లో నేను అడిగాను, ఇంత అవసరమా అనేది. బట్ వెన్ దెర్ ఇస్ పొలిటికల్ ప్రెషర్, వాళ్ళు అర్థం చేసుకోండి అంటే వాళ్ళు చెప్పలేరు కదా, మేమే అర్థం చేసుకోవాలి. వెన్ దెర్ ఇస్, నైట్ అంతా వాళ్ళకి ఫోన్స్ వస్తూ ఉన్నాయి, ఎక్కడ ఉన్నారు అని. హైయర్ ఆఫీసర్స్ అడుగుతున్నారు, గవర్నమెంట్ నుంచి అడుగుతున్నారు, అన్నీ వస్తున్నాయి. నేను ఇది అంతా టోటల్గా ఎందుకు ఇక్కడ చెప్పలేమంటే, ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ద కాప్స్ ఆల్సో, బికాస్ చెన్నై పోలీస్ వాళ్ళు నన్ను చాలా బాగా ట్రీట్ చేశారు. ఆ ట్రిప్లో అయితే నన్ను బాగా చూసుకున్నారు, నన్ను ఒక రెస్పెక్ట్తోనే తీసుకెళ్లారు. ఈ రెస్పెక్ట్లో ఏం తక్కువ లేదు, లోటు లేదు. బట్
నేను నా నోరు తెలీదా, నేను క్వశ్చన్ మీద క్వశ్చన్ నేను అడుగుతూ ఉన్నాను. అది ఇది ఎందుకు ఇలా చేయొచ్చు కదా, ఇది ఎలా చేశారు మీరు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అని మరీ లా పాయింట్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే, మేడం మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు బట్ దానికి జవాబులు నేను చెప్పలేకపోతున్నాము అని ఆయన చెప్తే దాని తర్వాత అక్కడి నుంచి ఎగ్మోర్ తీసుకెళ్ళి అక్కడి నుంచి స్ట్రైట్ గా జైలు తీసుకెళ్ళిపోయారు. సాటర్డే అరెస్ట్ చేస్తారు అంటేనే యూ కెన్ టెల్ ఇట్ ఇస్ నాట్ అ మామూలు అరెస్ట్. అవును, ఎందుకంటే బెయిల్కి కోర్టుకి దానికి టైం ఇవ్వడానికి దానికి చేస్తారు. ఎప్పుడు హై ప్రొఫైల్ అరెస్ట్ లేదా కొంచెం హై ప్రెషర్ అరెస్ట్ అంటే వీకెండ్లో అరెస్ట్ చేస్తారు. బికాజ్ యూ కెనాట్ గెట్ బెయిల్, యూ కెనాట్ అప్రోచ్ కోర్ట్, రిలీఫ్ దొరకదు, ఖచ్చితంగా జైలు చూసి తీరాలి అని అనుకుంటే ఫ్రైడే నైట్ నుంచి మండే మార్నింగ్ వరకు దట్ ఈస్ ద డేంజరస్ టైం ఫర్ అరెస్ట్. ఇప్పుడు నా గురించే అని కాదు, అల్లు అర్జున్ గారిని అలాగే ఫ్రైడే అరెస్ట్ చేశారు కదా, అది ఆ న్యూస్ పోలీస్ వచ్చారు అల్లు అర్జున్ గారి ఇంటికి అని ఆ ఫ్లాష్ న్యూస్ చూడగానే నాకు తెలిసింది ఈ టైం ఏంటి, ఫ్రైడే 2 o'clock in the afternoon. ఓకే, ఇది వచ్చి ఆయనకి బెయిల్ దొరకడం కష్టం అని. యాక్చువల్లీ సాటర్డే మార్నింగ్ వచ్చి ఉంటారు, ఫ్రైడే ఈవినింగ్ వచ్చి ఉంటారు. అల్లు అర్జున్ గారు విషయంలో ఏమైందంటే వాళ్ళకి కూడా దే ఆర్ బిగ్గెస్ట్ పీపుల్, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. దే మూవ్డ్ టు క్వాష్ ద కేస్ ఆన్ థర్స్డే. సో ఆ కేసులో ఆర్డర్స్ ఎలా వచ్చాయంటే క్వాష్ దొరకదు, మీరు బెయిల్కి అప్లై చేయండి అని వచ్చింది. అవును, అలా వచ్చుంటే నెక్స్ట్ డే ఫ్రైడే దే హ్యావ్ టు మూవ్ ఫర్ బెయిల్, దే వుడ్ హ్యావ్ డన్ ఇట్. ఇట్ ఈస్ కాల్డ్ యాంటిసిపేటరీ బెయిల్. అవును, అరెస్ట్ అయ్యే రిస్క్ ఉంది అంటే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవాలి. సో దే హ్యావ్ టు ప్రిపేర్ దట్ అండ్ దే హ్యావ్ టు మూవ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కోర్ట్. యాంటిసిపేటరీ బెయిల్ ఆర్డర్ అయ్యే ముందు ఆయన్ని అరెస్ట్ చేసేస్తే యాంటిసిపేటరీ బెయిల్ విల్ నాట్ అప్లై. ఓహో, అందుకే తొందరగా అలా. సో యాంటిసిపేటరీ బెయిల్ అక్కడ కోర్టు ముందు రాకముందే ఇక్కడ అరెస్ట్ అయ్యారు. ఒక్కసారి అరెస్ట్ అయ్యాక దాని తర్వాత ఆయన వెళ్ళి మళ్ళీ వచ్చేస్తారా, కోర్టులో బెయిల్ ఇవ్వచ్చు, స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు, జ్యుడిషియల్ కస్టడీని మానేసి సొంత బెయిల్లో జడ్జి కూడా పంపుతారు. ఇలాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవును, కల్పబుల్ హోమిసైడ్ అనేది నాన్ బెయిలబుల్ అయ్యాక దాంట్లో నువాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఐఎమ్ లాయర్ మై సెల్ఫ్, ఐ నో దీస్ థింగ్స్. తెలిసినా ఏం లాభం లేదు, నేను కూడా బికాస్ థియరీ ఇస్ థియరీ. నిజాయితీలో ఏంటంటే ప్రాక్టీస్లో ఒకరికి జైలు చూపించాలి అని పోలీస్ అయినా గవర్నమెంట్ అయినా నిర్ణయం తీసుకుంటే చూపించి తీరుతారు. ఇన్ అల్లు అర్జున్ గారు కేస్ ఆ బెయిల్, హీ హ్యాడ్ అ క్రాక్ లీగల్ టీమ్. They moved to court immediately and they got him an interim bail. Interim bail అంటే ఏం తెలుసా, పరోల్ అంటాం కదా, కొన్ని నెలగా లోపలనే ఉండి తర్వాత అప్లై చేస్తే పరోల్ అంటారు. వెళ్ళే ముందే అప్లై చేస్తే దానికి ఇంటరిమ్ బెయిల్ అంటారు. ఇట్స్ అ సిమిలర్, సేమ్ థింగ్, ఇట్స్ అ కండిషనల్ థింగ్. కండిషనల్ ఓన్లీ, సేమ్ థింగ్, కండిషనల్. అది ఇమ్మీడియట్గా ఫ్రైడే కోర్టు మూసే ముందు అది అంతా ప్రిపేర్ చేసి బెయిల్. బికాజ్ నౌ ఏబీకి ప్రిపేర్ అయ్యే లీగల్ టీమ్ సడన్లీ దే హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ రెగ్యులర్ బెయిల్. ఆ రెగ్యులర్ బెయిల్కి షూరిటీ ఇవ్వాలి, ప్రోటోకాల్ డిఫరెంట్గా ఉంటుంది, ప్రాసెస్ లిటిల్ బిట్ కంప్లీట్లీ డిఫరెంట్ యాక్చువల్లీ. అది అంతా చేసి దే టుక్ ఇట్. ఇప్పుడు నాలాంటి ఒక చిన్న పర్సన్, మామూలు మనిషికి, సాటి మనిషికి అయితే అస్సలు దొరకదు. నాలాంటి కొంచెం అక్కడ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళకి మండే వరకు అయింది. నేను సాటర్డే ఇట్స్ నాట్ పాసిబుల్, కానీ సండే కోర్టు ముందు నన్ను ప్రెసెంట్ చేశారు. కోర్టులో ఇన్ మై కేస్ మైన్ ఇస్ నాట్ హోమిసైడ్, మై అఫెన్స్ ఇస్ నాట్ 302లో దాని ముందు బిఎన్ఎస్, ఇప్పుడు ఏమో తెలీదు. మైన్ ఇస్ నాట్ లాస్ ఆఫ్ లైఫ్, మైన్ ఇస్ ఇండ్యూస్మెంట్ ఆఫ్ రైట్స్,
హేట్ స్పీచ్ ఇలాంటి సెక్షన్స్లో వస్తాయి Right. right? అవి అన్ని చిన్న ఆఫెన్సెస్. దే ఆర్ నాట్ మ్యాక్సిమం పనిష్మెంట్ ఇస్ 5,000 రూపీ ఫైన్, 3 years మ్యాక్సిమం జైల్ సెంటెన్స్ అన్నీ ఉంటాయి. అది అంతా కలిపితే కూడా అంతే వస్తాయి. 4 సెక్షన్స్లో పెట్టారు నాకు. అలాంటి ఆఫెన్సెస్కి రిమాండే చేయకూడదు. అవును. దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఫర్ అరెస్ట్. బట్ అది నేను అంటే 100% జైల్లో వేయాలి అని నిర్ణయం అయిపోయింది ఆల్రెడీ అని అయిపోయింది కాబట్టి తీసుకెళ్ళిపోయారు. కాదు, డింట్ ఈవెన్ టాక్ ఇన్ కోర్ట్. మా తరపు నుంచి మా అడ్వకేట్ నోరు తెరిసే ముందే ఆల్రెడీ వర్డిక్ట్ ని నాకు సో సండే దే ప్రొడ్యూస్డ్ ఇన్ కోర్ట్. yes they produced me on Sunday because you have to, without producing in court you cannot take to jail. సో మీరు జైలు తీసుకెళ్లారు. అక్కడ ఏమనిపించింది ఆ మూమెంట్ లో కస్తూరి గారు? I didn't expect, because it is totally against all logic, against all known wisdom కదా. ఇలా అయ్యే విషయం వచ్చి చాలా 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 రేరు. చాలా క్రిమినల్స్కి చేస్తారు లేదా పొలిటికల్ ఎనిమీస్కి చేస్తారు. నేను అంత పెద్ద ఒక పొలిటికల్ ఎనిమీనా అని అనిపించింది నాకు. బట్ ఓకే, వెళ్ళాలంటే వెళ్ళాలి అనేది తెలిసిపోయింది. నా అబ్బాయి గురించి నాకు చాలా దిగులు. బట్ మై ఫ్రెండ్స్ ర్యాలీడ్ అరౌండ్ మీ. ఆ సమస్యమే లేక వాళ్ళు చూసుకున్నారు. ఇట్ వాజ్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నాకు ఫ్యామిలీ లేదు, ఫ్రెండ్సే నా ఫ్యామిలీ అని. ఎంతమంది నా తోడు ఉన్నారు అనేది ఆ మూమెంట్లో తెలిసింది. అది మాత్రం కాక నన్ను అరెస్ట్ చేశారు కదా పోలీసులో కూడా వాళ్ళకి వాళ్ళు పని చేస్తున్నారు అంటే అది వాళ్ళు పని వాళ్ళు చేస్తున్నారు. కానీ సెపరేట్గా ఇండివిజువల్గా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా విల్లినిల్లి వితౌట్ ఫుల్ ఎలా చెప్పాలి, వితౌట్ ఫుల్ కన్సెంట్, వితౌట్ ఎనీ అగ్రిమెంట్ దే ఆర్ డూయింగ్ ఇట్. అంటే వాళ్ళు పూర్తిగా ఒప్పుకోకపోయినా కూడా చేస్తున్నారు. ఇట్ ఈస్ దేర్ డ్యూటీ కాబట్టి, ఇట్ ఈస్ దేర్ జాబ్ కాబట్టి తప్పదు. బట్ పర్సనల్ ఒపీనియన్స్ ఆర్ డిఫరెంట్ అనేది బాగా తెలిసింది. ఇప్పుడు అక్కడి నుంచి మీరు when they I will not be able to tell you what, because that is not, it's not possible to tell you. But there are many incidents between my arrest and then going to the all women's police station, the way they talked to me, the way they took the paperwork, until I went to jail. I'm in police custody. I'm thankful to them, the way they treated me. Every place, wherever they could express their support by action or by words, they have done it. Of course kada Kasturi. But they have not violated that. They can't break law. They have to follow the rule of law. Of course. So in that they have to be perfect. But they have expressed, and that ఆ ఒక మంచి ఫీలింగ్, ఆ ఒక ధైర్యంతోనే నేను లోపలికి వెళ్తున్నా. ఐ విల్ టెల్ యూ అబౌట్ దట్ ఇన్ డీటెయిల్, బికాస్ అల్లు అర్జున్ గారికి కూడా ఏం జరుగుంటుంది అనేది దాంట్లో కనెక్ట్ అయి ఉంటుంది. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఆయనకి అంత మంచి లీగల్ టీమ్, అంత ఆయన చాలా పెద్ద విఐపి కదా అండి. హీఈస్ అ డార్లింగ్ ఆఫ్ ఇండియా టుడే. తెలంగాణ, ఆంధ్ర కాదు, తెలుగు లోకమంతా ఉన్న తెలుగు జనాలకి మాత్రం కాక హీఈస్ ద డార్లింగ్ ఆఫ్ ఎవ్రీబడి. బీహార్లో, హర్యానాలో అల్లు అర్జున్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టార్. అండ్ పుష్ప అంటే పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నారు. అలాంటి వారికి 100% జైల్ చూపించాలి అని ఎవరో ఒక్కరు ట్రై చేయకపోతే హీ వుడ్ నాట్ హ్యావ్ గాన్ టు జైల్. దట్ ఎవరు చేసి ఉంటారంటారు? అబ్బా, ఎందుకు నన్ను అడుగుతారా అది? ఎందుకు? నేను ఇంతవరకు చెప్పాను కదా
మీరు న్యూస్ యాంకరా, నేను న్యూస్ యాంకర్నా? కానీ మీ దృష్టి తెలుసుకుందామని సరే మా మా కబుర్లు నాకు మా దృష్టి అంచనాలు అంతా మాకు ఉంది, ఉంటాయి. నాకు దృష్టి అంతా ఉంది, కానీ ప్రిసన్ లో రికార్డు కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకొద్దు. నేను ఇప్పుడు క్లూస్ ఇస్తాను, హింట్స్ ఇస్తాను, కానీ ఓపెన్ గా చెప్పలేమండి. ఎవరో పని కట్టుకుని ఆయనకి జైలు ఊచలు చూపించాలనే ఒక కంకణం కట్టుకోకపోతే ఈ విషయంలో ఆయన జైలుకి వెళ్ళే అవకాశం లేదండి. లీగల్ గా చూడాలంటే, లేదా ప్రాక్టికల్ గా దీని ముందు వచ్చే ప్రెసిడెంట్స్ ని చూడాలంటే, అంటే పేరు చెప్పలేను, రేప్ కేసులో అక్యూజ్ అయ్యే వాళ్ళు ఏవన్స్, మరి ఆల్టర్కేషన్ అసాల్ట్ కేసులో అక్యూజ్ అయ్యే వాళ్ళు, ఇంకా చాలా ఇలీగల్ ఆఫెన్సెస్ చేసే వాళ్ళు అందరూ బయట తిరుగుతున్నారండి. లేమని అంటే అది చెప్పడంలో ఏం ప్రాబ్లం లేదు, అంటే బయట తిరుగుతున్నారు, మనకే తెలుసు, ఎవ్రీడే వీ నో హూ వీఆర్ టాకింగ్ అబౌట్. బట్ అల్లు అర్జున్ గారిని హీ ఈస్ నాట్ అబౌవ్ ద లా అని చూపించడానికి ట్రై చేశారా, లేదు వేరే ఏమైనా పంతమా అనేది నాకు తెలీదు. ఓకే, అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను, నాకైతే తెలీదు. తెలీదు. మీరు అమాయకులు కాబట్టి కస్తూరి గారు ఎప్పుడు అమాయకులు, ఒక్క మాట కూడా నోరు జారి ఎప్పుడు ఎవరిని అనరు కాబట్టి వాళ్ళు కూడా అనరు, అది అర్థమైపోయింది. కానీ ఇది ఈజ్ ఇట్ టు షో దట్ హీ ఈస్ నాట్ అబౌట్ ద లా అండ్ వీఆర్ టేకింగ్, ఎందుకంటే ఒక ప్రాణం పోయింది, చాలా దారుణమైన ఒక సిచ్యువేషన్ అది. ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి, ఐ థింక్ 10 years old, ఇంకా జీవమరణ పోరాటంలో ఇంకా ఉన్నారు ఆ అబ్బాయి. ఎవరికైనా గుండెల్లో నొప్పేసే ఒక హారబుల్ విషయం అది. సో అక్కడ పబ్లిక్ అంతా పొంగుతుంటే, పబ్లిక్ అంతా క్వశ్చన్స్ చేస్తున్నారు, దీనికి ఎవరైనా బాధ్యత తీసుకోవాలి కదా. ఎవరు బాధ్యత తీసుకోవాలి? అవును, దాంట్లో సో మెనీ ఆర్గనైజర్స్ యూజువల్లీ టిపికల్లీ లాజికల్లీ చూస్తే అందరినీ చేశారండి. ఎఫ్ఐఆర్ లో A1 to A10 లో చూస్తే థియేటర్ ఓనర్స్, ఈవెంట్ ఆర్గనైజర్స్, ప్రొడ్యూసర్, మైత్రి మూవీస్, అందరూ ఉన్నారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు క్వశ్చన్ వేశారు, ఇప్పుడు అల్లు అర్జున్ గారు దాంట్లో A11 అయినా ఆయన మాత్రం ఎందుకు వదిలేస్తున్నా? ఎందుకంటే టాపింగ్ పాయింట్ థియేటర్ ఓనర్ ఎవరని నాకు తెలియదండి, జనాలకి తెలీదు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. పోలీస్ ఎంత చెప్పినా, వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పినా జనాలకి అంత కిక్ అర్థం కాదు, అదే అంత పెద్దగా అనిపించదు. బట్ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశామండి, వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ అని చెప్తే జనాలకి కూడా ఆ ఆవేశం తగ్గుతుంది. అర్థమైంది. బట్ అలాంటి పబ్లిక్ ప్రెషర్ దేనికైనా ఉంటుంది. ఐ ఫీల్ పోలీస్ షుడ్ నాట్ గివింగ్ టు, పోలీస్ అయినా సరే, గవర్నమెంట్ అయినా సరే, పాలిటీషియన్స్ అయినా సరే, దే షుడ్ డూ వాట్ ఈస్ జస్ట్, దే షుడ్ డూ వాట్ ఈస్ కరెక్ట్. దేనికైనా ఒక లాబీ ఉంటుందండి. రేపు ఏదో ఒకటి జరిగింది, ఒక మైనారిటీ కమ్యూనిటీలో అఫెన్స్ జరిగింది అని అనుకోండి, అప్పుడు మైనారిటీని అఫెన్స్ జరిగింది అని ఒక లాబీ ఖైదు చేయాలి, గిరఫ్తార్ చేయాలి అని ఉంటారు. మైనారిటీ కమ్యూనిటీలో వచ్చి అది ఇది చెప్పలేదు. ఐమ్ జస్ట్ సేయింగ్, ఇట్స్ నాట్ రిలీజియన్, ఇట్స్ నాట్ కాస్ట్, ఐమ్ సేయింగ్. ఎందుకంటే ఒక లాబీ ఉంటుంది, వాళ్ళు లాబీ చేస్తారు, వీ విల్ మేక్ దిస్ ఇంటూ అ కమ్యూనిటీ ఇష్యూ అంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? అయ్యో ఇది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని అలాగే వదిలేస్తారా? వదలం కదా, ఎలా వదులుతాం? సో అప్పుడు తప్పు జరిగినప్పుడు ఎవరు చెప్పినా యాక్షన్ తీసుకోక ఉండకూడదు. మరి ఇలాంటి విషయాల్లో ఒక తప్పుకి తగ్గిన శిక్ష ఇవ్వాలి, కానీ ఆ యాక్షన్ వచ్చి కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది. అల్లు అర్జున్ లోపల ఉన్నారు, థియేటర్ లోపల ఉన్నారు, ఏమో ఏంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వక వచ్చారు, ఇలాంటి విషయాలు చెప్తే తర్వాత అది ఒక పెద్ద చర్చ అయ్యి ఒక వివాద సమస్యగా అయిపోయి ఉంటే, పీపుల్ ఆర్ షోయింగ్ ఇంటిమేషన్ గివెన్ బై ద థియేటర్ అండ్ ఆల్, సో దెన్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే హూ ఇస్ ద లా వర్కింగ్ ఫర్ అని, అంతేనా? హూ ఇస్ ద డిపార్ట్మెంట్, హూ ఆర్ ద డిపార్ట్మెంట్స్ వర్కింగ్ ఫర్? ఇప్పుడు ఫ్రమ్ ద అథారిటీస్ తరపు నుంచా, అథారిటీస్ తరపు నుండి హీ కేమ్ వితౌట్ ఇన్ఫర్మేషన్, దానివల్ల స్టాంపీడ్ అయింది, అనుకోకుండా వస్తే పెద్ద
హడావిడి అయింది అంటున్నారు కదా, కానీ థియేటర్ ఆర్గనైజర్స్ హ్యావ్ రిలీజ్డ్ ఇంటిమేషన్ ఫామ్. అవును. సో అప్పుడు ఏమవుతుంది, ఎందుకు ఇలా చెప్పారు, ఇది పోలీస్ చెప్పింది అక్యురేటా అనో డౌట్ వస్తుంది. అలాంటి డౌట్ వస్తే నేనైతే అథారిటీస్, గవర్నమెంట్ అయినా పోలీస్ అయినా ఏం ప్రభుత్వం అయినా వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు, మమ్మల్ని కాపాడుతారు అని జనాలకి ఆ నమ్మకం ఉంటుంది కదా. నేను నమ్ముతున్నాను, నేను 100% నమ్ముతున్నాను. వాళ్ళు ఎప్పుడు న్యాయానికి పక్కం ఉంటారు, న్యాయాన్ని పక్షం ఉంటారు అని నమ్ముతాం కదా. దాంట్లో ఒక చిన్న సంశయం వచ్చిన ఇట్స్ నాట్ గుడ్. అండ్ ఇలాంటి ఒక పెద్ద హై ప్రొఫైల్ పర్సన్ని గిరఫ్తార్ చేస్తున్నప్పుడు నానా మాటలు వస్తాయి. ఆ నానా మాటలకి మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి, మీరు చెప్పిన మాటల్ని నేషనల్ న్యూస్ ఛానల్లో పేపర్ చూపించి ఇంటిమేషన్ చూపించి వాళ్ళు నేషనల్ లెవెల్లో మాట్లాడుతున్నారు, పరువు తీస్తున్నారు కదా. అయినా కూడా మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేయడానికి కూడా మళ్ళీ వేశారు కదా మొన్న. అది ఏ సెక్షన్లో అని మీరు ఒకసారి నాకు చెప్పాలి. అంటే వేశారు, ఎందుకంటే ఇది మీరు అన్నట్టుగా అసలు అంటే కామన్ లీగల్ పాయింట్స్ కాదు, సామాన్యుల పర్స్పెక్టివ్ నుంచి అక్కడ పర్మిషన్ లెటర్ ఉంది. అవును. రెండోది చాలా ఈవెంట్స్ జరుగుతాయి. ఉదాహరణకి ఇక్కడ అల్లు అర్జున్ గారి రాక వల్ల అక్కడ స్టాంపీడ్ అయిందా అంటే అవుట్ ఆఫ్ 2000 people that were there, 1999 people also were part of the stampede. Should they all be arrested? ఇదిగోండి అలా దట్ ఈస్ ద థింగ్. నేను ముందే ఐ వాజ్ టాకింగ్ ఆన్ నేషనల్ ఛానల్స్ అబౌట్ దిస్. ఐ పుట్ ఆన్ మై ట్విట్టర్ థింగ్ ఆల్సో. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఒక ప్రాణం అయితే ప్రాణం పోయింది అనేది చాలా, మన ఇప్పుడు ఏం మాట్లాడితే ఆ ప్రాణం తిరిగి వస్తుందా? తిరగదు. అది మరి అక్కడ ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ చూస్తే పాపం ఆ భర్తకి ఏమో ఆ లివర్ ఇచ్చింది ఆ అమ్మాయి, షీ హాస్ గివెన్ ట్రాన్స్ప్లాంట్, హీ ఈజ్ ఆల్సో అ పేషెంట్, షీ ఈజ్ ఆల్సో అ వల్నరబుల్ పర్సన్. చిన్న పిల్లలు ఉన్నారు. ఆ చిన్న ఆ అబ్బాయి ఏం తప్పు చేశారండి? మన కర్మ అనుకోవచ్చు, ఆ చిన్న పిల్లకి కర్మ కూడా ఉండదు కదా. అదేనండి, ఉండండి, అది కాదు. దట్ ఈస్ somewhere we have to do justice for them. What is justice? You tell me what is justice. Is by arresting Allu Arjun garu, have we done justice? Has anything changed for them? Or have we at least given a point? Are we saying ikapai asalu pre-release event lu gaani pedda processions gaani stars ki cinema release ku sambandhinchina success meet lu jaragavani cheptunnara? Super. What is the point you are driving? Super question. ఇది కరెక్ట్ అయిన క్వశ్చన్. నిజంగానే ఇప్పుడు మేము వింటున్నాము, ఈవెన్ ద కంప్లైనెంట్ ఈస్ రెడీ టు విత్డ్రా హిస్ కంప్లైంట్ బికాస్ హీ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ అరెస్ట్ టు హ్యాపెన్. ఆయన ఏం కంప్లైంట్ ఇచ్చారు? మేబీ హీ వుడ్ హ్యావ్ గివెన్ థింకింగ్ ఆఫ్ సమ్వన్ ఎల్స్. ఎందుకంటే తప్పు అనేది అల్లు అర్జున్ది మాత్రం కాదు. ఇన్ఫ్యాక్ట్ అల్లు అర్జున్ గారి తప్పేముందండి? మనం నిందలు వేయాలని చూస్తే అందరికీ ఉంది రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఆ థియేటర్లో, సంజయ్ థియేటర్లో ఎన్నో 100 ప్రీమియర్స్ జరుగున్నాయి. ఆ 100 ప్రీమియర్స్లో ఇది మాత్రం ఇంత పెద్ద ఒక హంగామా అవుతుంది అని ఎవరు పోయి ఉంటారు. నోబడి వుడ్ హావ్ ఇమాజిన్ కదా. ఓకే, సో ఆర్గనైజర్స్ అయితే లా ప్రకారం ఏం చేయాలో అది అంతా ఫాలో చేశారు, ఇంటిమేషన్ ఇచ్చారు. ఓకే, ఫస్ట్. కానీ అండర్ ఎస్టిమేట్ చేశారు, వచ్చే ఒక హంగామాని అండర్ ఎస్టిమేట్ చేశారు. ఎవరు అండర్ ఎస్టిమేట్ చేస్తారు? అల్లు అర్జున్ గారు ఎస్టిమేట్ చేస్తారా కూర్చుని? వాళ్ళు 2000 మంది వస్తారా? 2000 ఆర్గనైజర్స్ అండర్ ఎస్టిమేట్ చేశారు అంటే అది ఫ్యాక్టే కదా. అవును, తప్పు రైట్ అనేది కదా, అండర్ ఎస్టిమేట్ చేశారు. ఇంత పెద్ద ఒక హ్యూజ్ వస్తుంది అనేది ఆయన ఊహించలేకపోయారు. అవును, అండర్ ఎస్టిమేట్ అన్నది ఊహించలేకపోయారు, వాళ్ళు అనుకోలేకపోయారు ఇలా వస్తుంది అని. దేర్ బికాస్ క్రౌడ్ గేట్స్ వేసిన గేట్స్ని ఇది దానికి ఏం చెప్తారు, బ్యారికేడ్స్ని వేసిన బ్యారికేడ్స్ని బ్రేక్ చేసుకొని పగలు కొట్టుకొని లోపలికి వచ్చారు. అవును, లైక్ ఫ్లడ్ తుఫాన్ లాగా వచ్చారు. సో అక్కడ పోలీసు తక్కువ. ఇది స్టార్టింగ్లో చూస్తే మేనేజ్మెంట్కి ఒక బాధ్యత ఉంది. యూ కెనాట్ ఎస్కేప్, లైఫ్ హ్యాస్ గాన్.
మేనేజ్మెంట్కి బాధ్యత ఉంది. వాళ్ళు కావాలనే చేయలేదు, కానీ ఉంది. పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చాక పోలీస్ ఏం చెప్పాలి? అవును కాదు చెప్పాలి. అవును. దే హ్యావ్ టు గివ్ ప్రొటెక్షన్. మామూలుగా ఎప్పుడు ఇచ్చే ప్రొటెక్షన్స్ ఒక ఫార్మాలిటీకి ఇచ్చారు అంటే అది అలాంటి ఒక పెద్ద ఈవెంట్ని అండర్ ఎస్టిమేట్ చేసినట్టే. పోలీస్ కూడా అల్లు అర్జున్ పాపులారిటీని అండర్ ఎస్టిమేట్ చేసినట్టే. ఫ్యాన్స్ ఏం చెప్పాలి, ఎనర్జీని అండర్ ఎస్టిమేట్ చేసినట్టే. దే హ్యావ్ నాట్ ఎక్స్పెక్టెడ్, రైట్? లేదు, ఇలాంటి ఈవెంట్స్కి మనం పోలీస్ వీ విల్ నాట్ గివ్, యూ హ్యావ్ టు సప్లిమెంట్ ఇట్ అని ఇఫ్ దే హ్యాడ్ డైరెక్టెడ్ ద మేనేజ్మెంట్, రైట్, యూ హ్యావ్ టు గివ్. ఇప్పుడు క్రికెట్స్ మ్యాచెస్ జరుగుతున్నాయి. క్రికెట్ మ్యాచెస్లో ఆర్గనైజర్ ఈజ్ హ్యావింగ్ టు మేక్ కంప్లీట్ అరేంజ్మెంట్స్ ఫర్ సెక్యూరిటీ, సేఫ్టీ అండ్ క్రౌడ్ కంట్రోల్ కదా. అండ్ దట్ దే హ్యావ్ టు గివ్ ద డీటెయిల్స్ ఆఫ్ దట్ టు ద స్టేట్ అండ్ ద కాప్స్. అలా మీరు చేపించుకోండి. కరెక్ట్. ఇది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, ఇలాంటి ఈవెంట్స్కి ఇలా చెయ్యాలి అనేది చేపించుకోవాలి. సో వాళ్ళు కూడా అండర్ ఎస్టిమేట్ చేశారు. దానివల్ల ఏమైంది? పబ్లిక్ క్వశ్చన్ ఇస్ నాట్ టువర్డ్స్ ద స్టార్, పబ్లిక్ క్వశ్చన్ ఇస్ టువర్డ్స్ ద స్టేట్. ఇప్పుడు దానికి సమాధానం ఇవ్వడానికి ఇదంతా జరుగుతున్నాయి కదా. సో వాళ్ళకి అగైన్ ఐఎమ్ నాట్ హోల్డింగ్ దెమ్ టోటలీ రెస్పాన్సిబుల్ బికాస్ దే పోలీసుకి వేరే పని ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ కస్తూరి గారు, ఒక్క నిమిషం కస్తూరి గారు, ఇప్పుడు మీరు చాలా, మీకు భక్తి చాలా ఎక్కువ కాబట్టి ఏదో ఒక భక్తిపరమైన కార్యక్రమానికి మీరు వెళ్ళారు ఎక్కడో అక్కడ, పెద్ద పుష్కరాలో పోయారు, కుంభమేళా అవుతుంది, పోతారు జనం, అది అక్కడ ఎవరిని తప్పుపడతారు మీరు? దేవుడు ఐడల్ ని వెళ్ళి గిరఫ్తార్ చేయాలి. అది అంటే అడుగుతున్నాను మిమ్మల్ని, బికాస్ అంటే దిస్ ఇస్ అ వెరీ లాజికల్ క్వశ్చన్, బికాస్ వీ నీడ్ టు హ్యావ్ అన్ అసెస్మెంట్ ఆఫ్, అంటే ద లా నీడ్స్ టు అండర్స్టాండ్ ఆర్ అట్లీస్ట్ ప్రెజెంట్ థింగ్. ఇకపై ఇప్పుడు ఫర్ ఫ్యూచర్ ఇలాంటి ఇన్సిడెంట్ అదేనండి. ఇప్పుడు ఎవరు తప్పు అంటే ఇంకో చెప్తున్నా, ఫ్యాన్స్ కూడా అండి. ఇప్పుడు ఫ్యాన్స్ గురించి ఎవరు చెప్పలేరు బికాజ్ సెన్సిటివ్ అని, బట్ నిజం అంటే మనం నిజం ఒప్పుకోవాలి కదా. ఫ్యాన్స్కి ఆ ఫస్ట్ డే ఫస్ట్ షోలో మరీ పిచ్చిగా వాళ్ళు కూడా ఎగ్జైట్ అయి ఉంటారు. ఇప్పుడు ఇండివిజువల్గా తీసుకుంటే ఎవ్రీబడి ఈజ్ అ గుడ్ పర్సన్, కానీ ఒక మాబ్గా అయిపోతే మాత్రం ఆ క్రౌడ్ అనేది ఇట్స్ అ డిఫరెంట్ యానిమల్. అవును. 1+1 is not 2, 1+1 is not 3, 1+1 becomes 3000. అది totally different animal. అవును. I am a good person, but when 1000 people are there, I am not that. ఆ crowd కి నాకు అసలు ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. అవును. ఆ మాబ్ మెంటాలిటీకి బాధ్యత ఉంది. ఒక లేడీ, ఒక పిల్ల అని కూడా చూడకుండా ఆ క్రౌడ్ అలా వచ్చింది అంటే ఆ ఫోర్స్కి ఒక బాధ్యత ఉంది. మీరు అన్నారు మాబ్ మెంటాలిటీ అంటేనే చూడలేకపోవడం. మాబ్ మెంటాలిటీ ఇట్ సెల్ఫ్ ఇంప్లైస్ కావాలని ఎవరు చేయలేదు, కానీ ఇంటాక్సికేషన్ ఆఫ్ దట్ ఇది. సో we have to accept that. అక్కడ నేను అల్లు అర్జున్ గారికి బాధ్యత చెప్తాను. ఆయన బౌన్సర్స్ తీసుకొని వస్తున్నారు, ఎందుకు? మాబ్ మెంటాలిటీ ఉంటుంది. ఆయన ఫ్యాన్సే కదా, ఆయన ఫ్యాన్స్ అయినా he knows it is his own fans, but he is protecting himself but from not his everybody own can. fans. Yes. Correct. So that means he has anticipated that there will be, but that he will do. అలా కాదు కదా, that he has gone to 2000 events అనుకోండి in the last 1 year. ఆ 2000 ఈవెంట్స్ లో జరగకుండా ఒక చోట జరిగితే. అవునండి, ఒక్కసారే అండి. ఇన్సూరెన్స్ ఎందుకు తీస్తాము? డైలీ చనిపోవాలి అని ఇన్సూరెన్స్ తీస్తామా మనం? ఒక్కసారి జరిగితే కూడా తప్పే అండి. బౌన్సర్లు 4 పడతారు, 40 మంది పడతారు. పర్సనల్ ప్రొటెక్షన్ అనే లెసన్ ఆల్రెడీ ఎప్పుడో నేర్చుకుని ఉంటారు. ఇప్పుడు పబ్లిక్ ప్రొటెక్షన్ కూడా ఆయనకి ఒక బాధ్యతగా ఉంది. ఇప్పుడు నుంచి ఇందాక నుంచి వచ్చే ఈవెంట్స్ లో he has to contribute to that also. Public protection. Not he, అంటే అల్లు అర్జున్ గారు కాదు, స్టార్స్ అండ్ సెలబ్రిటీస్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీద కేసు వస్తుంది, ఇప్పుడు వచ్చింది. సో దే హ్యావ్ టు, వాట్ ఆర్ ద లెసన్స్ లెర్న్డ్? ద లెసన్స్ లెర్న్డ్ ఆర్, ఈవెన్ ఐ విల్ టెల్ ద ఫ్యామిలీ, ఫస్ట్ లెసన్ వాళ్ళకే చెప్తాను. పిల్లలు ఉన్న ఒక ఫ్యామిలీస్ ప్లీజ్ ఈ ఫస్ట్ షో గోలాలో ప్లీజ్ మీరు వెళ్ళకండి.
నేను ఫిల్మ్లో ఉన్నా, నేను చెప్తున్నాను, ఒక తల్లిగా కడుపు మంటలో చెప్తున్నాను. ఐఎమ్ నాట్ సేయింగ్. చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు, చాలా మంచి పాయింట్. పర్సనల్ బాధ్యత అండి ఇది. ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే ఇద్దరు పిల్లలు ఉన్నా మీకు మూవీ అనేది అవసరం లేదంటాను నేను మూవీస్లో ఉన్నా, నేను చెప్తా ఆ పిల్లలు భవిష్యత్తే మనకి కావాలి. ఎప్పుడైనా ఒకసారి ఓకే ఎంటర్టైన్మెంట్ అనేది ఓకే కరెక్టే, కానీ ఇలాంటి ఫస్ట్ షోలు, అడ్వెంచర్లు, ఇలాంటి విషయాలు అసలు వద్దు. ఇది ముందు తెలియకపోయింది, ఇప్పుడు ఒక ఇలాంటి ఒక హారర్ జరిగిన తర్వాత అందరికీ లెసన్స్, ఫ్యామిలీస్కి లెసన్స్. మీరు ఫస్ట్ షో వెళ్ళకండి. మీ ఫ్యామిలీని 100%, ముఖ్యంగా పిల్లల్ని ఫస్ట్ షోకి తీసుకెళ్ళక. అర్థం కాలేదు, నేను ఎప్పుడు ఫస్ట్ షో చూసే ఫ్యానే. అప్పుడు ఎందుకు అది ఆ రోజు చూస్తే అందరూ ఫ్యాన్స్ అందరూ గోలా చేస్తుంటారు, అరుస్తూ ఉంటారు, థియేటర్లో ఇది సంథింగ్ విసురుతూ ఉంటారు, మనకి ఏం డైలాగ్స్ కూడా వినపడవు. దానికన్నా బెటరు థర్డ్ డే పోవడమే మనం ఎంజాయ్ చేయడానికి బెటరు. అలాంటి పిచ్చి ఫ్యాన్గా ఉంటే మీరు ఎప్పుడు వెళ్ళాలి? లెసన్ నెంబర్ 2, ఫ్యాన్గా ఉంటే యు ఆర్ సచ్ అ బిగ్గెస్ట్ ఫ్యాన్ అంటే యు ఆర్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 18 and 30 అంటే ప్లీజ్ యు గో, బికాస్ దట్ ఈస్ యువర్ ఓన్ రిస్క్. మీరు రిస్క్ చేసుకోండి, మిమ్మల్ని మీతో పాటు మీ ఫ్యామిలీని, అదర్స్ని రిస్క్లో ప్లీజ్ పడేయద్దు. ఫస్ట్ లెసన్. సెకండ్ లెసను స్టార్స్ మీరు వి లవ్ యూ కాబట్టి you also love us by giving us protection. yes you give maximum అంటే హ్యావ్ టేక్ హై. నన్ను ఎవరు చూడ్డానికి వస్తారు అని ఎవరు అనుకోరు కదా, అందరూ వస్తారు అనే అనుకోవాలి. దానికి తగ్గట్టు ఇప్పుడు నుంచి ఒక ఎలిమెంట్ ఆఫ్ పబ్లిక్ CSR ఉంది కదా. ఇప్పుడు మనం ఇల్లు కడుతున్నప్పుడు వీఆర్ గివింగ్ పోర్షన్ ఆఫ్ ద ల్యాండ్ టు ద గవర్నమెంట్. అలా మేక్ ఇట్ no need for directions from state or police. You make it a standard procedure that you give bigger security arrangements. Same thing for organizers. మీరు ఈ మూవీ ప్రీమియర్ అని కాదు, ఏ పెద్ద ఈవెంట్ అయినా learn from sports events and give that kind of arrangements. లేదా వద్దు, చెయ్యొద్దు. అది ద లెసన్ ఫర్ కాప్స్కి లెసన్ ఏంటంటే, మీరు ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ దట్ యూ కెన్ కంట్రోల్ ఇట్, మీరు పర్మిషన్ ఇవ్వండి, లేదా పర్మిషన్ ఇవ్వకండి. అంతే కదా. చెప్తే వాళ్ళు చేసే అవకాశం ఉండదు, చేసుండేవారు. వీళ్ళు ముందే నో అని చెప్తే దానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసుండేవారు కాదు కదా. వీళ్ళు ముందే చెప్పుంటే సారీ అండి మేము ప్రొటెక్షన్ ప్రాబ్లం వస్తుంది చేసుండేవారు కాదు కదా. ఇది ఒకటి చెప్తాను చూడండి కస్తూరి గారు, ఇక్కడ పోలీసులు పర్మిషన్ ఇవ్వడం కూడా వందల ఈవెంట్స్ లాంటివి జరుగుతున్నాయి. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. ఏ ఈవెంట్ లో ఇలాంటి ఒక అన్ఫార్చునేట్ మిస్‌హ్యాప్ ఇప్పుడు అయిందండి. ఇప్పుడు నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఏదో ఒక రెగ్యులేషన్ ఉండాలి. క్రౌడ్ రెగ్యులేషన్ ఏంటంటే, మీకు ఒక లోకల్ ప్రెమిసెస్ లో ఎంతమంది వస్తారు, ఎంతమంది పడుతుంది, ఆ ఏరియాలో ఎంతమంది పడతారు, ఇలాంటి ఒక కాదు కొన్ని రూల్స్ ఇప్పుడు ఫార్ములేట్ చేయాలి. ఎలాగంటే లేడీస్ ఒక తరపు, జెంట్స్ ఒక తరపు, లైన్స్ మధ్యలో గ్యాప్, ఇలాంటి చాలా రూల్స్ ఫార్ములేట్ చేయాలి. ఎందుకు ఇప్పుడు వరకు లేదు కదా అనేది కాదు, ఇప్పుడు కావాలి కదా. అంతే. ఇప్పుడు ఇలాంటి ఒక సంభవం జరిగింది కదా. సో దుర్ఘటన, ఇప్పుడు ఒక దుర్ఘటన జరిగింది కాబట్టి we have to take. తప్పకుండా. ఐ థింక్ యువర్ పాయింట్స్ ఆర్ ఆల్ వెల్ టేకెన్ కస్తూరి గారు. స్టేట్ ఆల్సో పబ్లిక్ సెంటిమెంట్ని కొంచెం చూసుకోవాలి. ఇప్పుడు స్టేట్ ఇస్ ఆల్సో రెస్పాన్సిబుల్ కదా. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇంకో మాట ఏం చెప్పాలంటే, సెన్సిటివిటీ. ఆయన ఒక కోరికగా నేను చెప్తున్నాను, వెరీ వెరీ generous of him. He expressed his anguish. He announced monetary aid 25 lakhs అనౌన్స్ చేశారు. ఆయనతో పాటు ఆ మూవీలో సంబంధించిన అందరూ, ఎందుకంటే మూవీలో పాపం ఆయనే జైలుకి వెళ్ళారు. అది యాక్చువల్లీ ఆ మూవీలో
ఇట్స్ అ గ్రూప్ ఎఫర్ట్. అంతే కదా. సో ఆ గ్రూప్ ఎఫర్ట్ లో లాభం ఎవరెవరికి వస్తున్నాయో వాళ్ళందరూ దాంట్లో కొంచెం దే హ్యావ్ టు ఆల్సో కలిసి చేయాలి అనేది నాకు అనిపించింది. నాకు ఐ థింక్ దట్ ఈస్ పబ్లిక్ సెంటిమెంట్ ఆల్సో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లీగల్ టీమ్ ఇస్ అడ్వైసింగ్ హిమ్ నాట్ టు గో అండ్ సీ దట్ చిన్న బాబు. ఐ ఫీల్ ఇఫ్ హీ గోస్ ఇట్ విల్ బి అ బెటర్ జస్టిస్. బట్ ఐ థింక్ మీరు అన్నట్టుగా ఇక్కడ అంటే పరిస్థితి ఎంత అనూహ్యంగా మలుపులు తిరిగిందంటే దట్ హీ వాజ్ అరెస్టెడ్ లైక్ దిస్ అండ్ ఇట్ వాస్ బికమ్ అ వెరీ బిగ్ న్యూస్ మనకి మొత్తం అంతా కూడా. ఐ థింక్ వైల్ బీయింగ్ సెన్సిటివ్ ఇట్ ఈస్ న్యాచురల్ దట్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ ఇంట్రెస్ట్. లీగల్ టీమ్ ఏ చెప్తారో చెప్తారు, కస్తూరి గారు చెప్పారని చెప్పి నా లీగల్ టీమ్ నాకు అన్ని కరెక్ట్ అడ్వైస్ ఏమి ఇవ్వలేదు, కొన్ని తప్పు అడ్వైస్ కూడా ఇచ్చారు కదా. బట్ హిస్ ఇస్ ఇన్ అ డిఫరెంట్ వే. వి ఆర్ నాట్ పోలికనే లేదు. పుష్ప ఐ మీన్ బేసికలీ నో కంపారిజన్. బట్ అగైన్ దీంట్లో దే విల్ నో ద ఇన్సైడ్ స్టోరీ కదా, దాంతో పాటు ఈస్ టేకింగ్ కేర్ బికాస్ అక్కడ ఏదో ఇన్సైడ్ స్టోరీ ఉన్నట్టే ఉంది. దిస్ ఇస్ ఆల్ దిఖావా, సంథింగ్ ఎల్స్ ఇస్ దేర్ దట్ వీ డోంట్ నో. అది వీ డోంట్ నో. మళ్ళీ మీరు అనవసరంగా మీకు ఈసారి వేరే స్టేట్ పోలీసులు వస్తారు మీరు ఏమైనా చెప్పారంటే. నో, అది ఇలా చెప్తాను. దేర్ ఇస్ సంథింగ్ మోర్ దెన్ ఇట్ మీట్స్ ద ఐ అని ఒక థియరీ ఉంది, ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే ఒకటండి, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకటి ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్స్కి ఐ ఫీల్ వెన్ ఈ సంవత్సరం అరెస్ట్ అయిన సెలబ్రిటీలు అన్ని చూస్తే చాలామంది మీరు అన్నట్టుగా మీలాంటి సెలబ్రిటీ, ఒక టాప్ స్టార్ లైక్ అల్లు అర్జున్ గారు, ఆయన ఇంకా మధ్యలో హేమ గారు, రకరకాల కేసుల్లో మెనీ పీపుల్ వర్ టేకెన్ టు కస్టడీ అండ్ ఆల్ దట్ ఫర్ బై డిఫరెంట్ సిచ్యువేషన్స్. అయ్యో ఇలాగే కంటిన్యూ అవుతే చంచలగూడలో ఫిల్మ్ సిటీ ఒక వింగ్ అక్కడ షూటింగ్ పెట్టుకోవచ్చు అంటారు. దేవుడా అలా ఉంది. కానీ ఇప్పుడు కేటీఆర్ గారు అదే ఫార్ములా అదే కార్ రేసింగ్ తాలూకు దీనిలో ఆయన ఏదో ఎఫ్ఐఆర్ ఆయన A1గా అక్యూజ్ అయి ఉన్నట్టు తెలుస్తోంది. సో కేటీఆర్ గారు మరి అక్కడ ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్, వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్. అది కూడా చంచలగూడ బికేమ్ హెడ్లైన్ ఏరియా అన్నమాట. కానీ ఒకటి అడుగుతాను కస్తూరి గారు, కేటీఆర్ గారు అగైన్ అది ఉంటుందండి పొలిటికలీ లెట్ లా విల్ టేక్ ఇట్స్ కోర్స్. అంటే బేసికలీ లా విల్ టేక్ ఇట్స్ కోర్స్. యా, ఇక్కడ ఏంటంటే పొలిటికల్ సిస్టమ్స్లో చట్ట వ్యవస్థ అండ్ లైక్ యు రైట్లీ సెడ్ అఫ్ కోర్స్ ఆల్ దీస్ ఈ జరిగిన మొత్తం. నేను పాజిటివ్గా చెప్పనా తెలంగాణలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పబ్లిక్కి. ఎవ్రీడే వీఆర్ ఫేసింగ్. అంటే పెద్ద పెద్ద నేరాలు చేసేవాళ్ళు అది పబ్లిక్ని అఫెక్ట్ చేయదు, వైట్ కాలర్ క్రైమ్స్ అనేది పోయి ఇప్పుడు మూలకి నార్కోటిక్స్ అలాంటివి అవుతున్నాయి. వాళ్ళందరూ అరెస్ట్ చేస్తూ కూర్చోవచ్చు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇక్కడ చూపిస్తున్న ఆ ప్రతాపం, హీరోయిజం, తొందర, స్పీడ్, జోష్. సో సేమ్ అలాగే ఎనిమీస్ ఆఫ్ సొసైటీ ఉన్నారు కదా, వాళ్ళ మీద చూపిస్తే 100% వీ విల్ బి హ్యాట్స్ ఆఫ్. అంటే ఇప్పుడు ఏదో ఒక పాయింట్ ప్రూవ్ చేయాలని నోబడీ ఈస్ అబౌవ్ ద లా అని పాయింట్ ప్రూవ్ చేశారు. వీ హ్యావ్ టేకన్ దట్ పాయింట్. మీరు ఇలాగే గవర్నమెంట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ పనిషింగ్ ద పీపుల్. గవర్నమెంట్ ఈస్ వెరీ స్ట్రాంగ్, వెరీ స్విఫ్ట్ ఇన్ పనిషింగ్ క్రిమినల్స్ ఇన్ ద స్టేట్ అని వస్తే వేరే పాయింట్ ప్రూవ్ చేయడానికి అవసరమే లేదు. అప్పుడు యునానిమస్ గా అందరూ తలొగ్గాల్సిందే తెలిసిపోతుంది. బికాజ్ అదే ఇంకో కోరిక ఉంది. అగైన్ నేను పాలిటిక్స్ ఇప్పుడు నేను తెలంగాణ పాలిటిక్స్ కూడా ఐఎమ్ వెరీ మచ్ ఫాలోయింగ్ ఇట్. ఐఎమ్ వర్కింగ్ ఫర్ తెలంగాణ బీజేపీ. సో నాకు చూస్తూ ఉంటే ఐఎమ్ నాట్ అన్ ఎనిమీ ఆఫ్ ఎనీబడి, ఐఎమ్ నాట్ అ క్రిటిక్ ఆఫ్ ఎనీవన్. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఆయనే ఒక హీరో, he's a star, okay? And I'm a big fan of the way he speaks. ఎప్పుడు వినీతంగా సునీతంగా మాట్లాడతారు. సూపర్ హీస్, ఓకే? బట్ ఒక్క మాట ఒక ఫిల్మ్ పర్సన్గా నాకు ఐ ఫీల్ బ్యాడ్. ఒక్క మాట అన్నారు, అది మాత్రం నాకు యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఫిల్మ్ ఫ్రెటర్నిటీ చెప్పి తీరాలి, వేరే దారి లేదు. వీళ్ళేంటి
పైసలు. బార్డర్లో వెళ్ళి యుద్ధం చేశారా, అన్నిట్లో బాగా ప్రాఫిట్ చేశారు కదా, పైసలు సంపాదించుకున్నారా అని ఒక మాట చెప్పారు. అంటే ఈజ్ ఈ జస్టిఫైయింగ్ ది అరెస్ట్, ఈజ్ ఈ సేయింగ్ దోషి అంటున్నారా, ఒక యాక్టర్ని దోషి అంటున్నారా, ఫిల్మ్ వాళ్ళు అందరూ దోషి అంటున్నారా? మరి బార్డర్లో వెళ్ళి ఫైట్ చేశారా అన్నారు కదా, చేయలేదండి, మనం చేయలేదు. ఓకే, అంటే ఎంతమంది పాలిటీషియన్స్ చేశారు? అంతే కదా. ఎంతమంది రకరకాలుగా ప్రాపర్టీస్, అసెట్స్ ఓవర్ ఇన్కమ్ అనే కేసులో రకరకాలుగా ఇక్కడే చాలా మంది ఉన్నారండి. చాలా కేసులు ఉన్నాయి, ఈడీ కేసెస్లు ఉన్నాయి. వాళ్ళందరూ అది అంతా ఎక్కడ సంపాదించారు? బార్డర్లో వెళ్ళి మమ్మల్ని కాపాడి సంపాదించిన డబ్బులు అవి. సో అది అలా తక్కువ, ఎవరిని తక్కువ చేయడం ఎందుకు? పీపుల్ ఆర్ కోఆపరేటింగ్ విత్ ద లా. అల్లు అర్జున్ గారు ఇస్ కోఆపరేటింగ్ విత్ ద లా. ఎందుకు తక్కువ చేసి? ఎస్, హీ ఈస్ నాట్ అబౌవ్ ద లా, బట్ హీ ఈస్ నాట్ అ బ్రేకర్ ఆఫ్ ద లా కదా. అవును. వెల్, ఇన్ దేర్ వే కల్పబుల్ హోమిసైడ్ అంటే మరి అంత పెద్ద అక్యూజేషన్ పెట్టినప్పుడు ఇండైరెక్ట్లీ హెస్ బ్రోకెన్ ద లా అని అంటున్నారు. కల్పబుల్ హోమిసైడ్ అంటే అనుకోకుండా అవుతుంది. యాక్చువల్లీ మోటివ్ లేని హోమిసైడ్ అన్నది ఏదో ఒక కోపంలో, ప్యాషన్లో కొట్టుకున్నాము, బాగా ఒక దెబ్బ ఇస్తే అనుకోకుండా అవతల వాళ్ళు చనిపోయారంటే అది హోమిసైడ్ అంటారండి. కల్పబుల్ హోమిసైడ్ అంటే దాంట్లో నీ బాధ్యత ఉంది, నీ వల్లే కదా ఆయన చనిపోయారు అనే ఆ బాధ్యత ఉంది. ఆ బాధ్యత కూడా ఇక్కడ చాలా డిబేటబుల్, చాలా డిబేటబుల్. అది ఓకే, అది దట్ ఈస్ ఆల్రెడీ మీరు బట్ నాకేంటంటే చీఫ్ మినిస్టర్ గారు ఇప్పుడు చెప్పారు కదా, nobody is above the law అని. అంటే if he will he take the same action against his own party people? If he does that, then no questions, salute. ఇప్పుడు అక్కడే ఇప్పుడు అదేమో ఫిల్మ్ పీపుల్ని అపమానించడం, హేళన చేయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. హిస్ సిట్టింగ్ మినిస్టర్ ఏమేమో చెప్పింది, అస్సలు అపార్థాలు వేశారు. దాంట్లో ఒక్క చునుక కూడా, కొండ సురేఖ గారు ఒక్క చునుక కూడా దాంట్లో సత్యమే లేదండి. ఏమేమో చెప్తున్నారు, ఫుల్ మరి క్రియేటివ్ రైటింగ్ చేశారు. ఆ క్రియేటివ్ రైటింగ్ అంటే చాలా డర్టీ ఆబ్జీన్గా ఉంది. దానికి nobody has taken action అంటారు కదా. ఇట్ ఈస్ యాక్చువల్లీ అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ అ ఉమెన్. ఏం యాక్షన్ అయింది? అది కూడా క్రిమినల్ ఆఫెన్సే. ఏమైంది? చెన్నైలో కస్తూరి గారు ఏదో పాప మామూలుగా ఏదో మాటలు మాట్లాడితే కస్తూరి గారు మాత్రం 3 రోజులు వెళ్ళిపోయారు. అది అక్కడ ఇలా నేను అడిగితేనే, ఇప్పుడు ఇలా అడుగుతున్నాను కదా, వాళ్ళకి అది బాధ వేస్తుంది కదా. సో దెన్ దే మే ఫీల్ ఐ హావ్ టు బి పనిష్డ్ ఫర్ దట్. అలాంటి వెండటా పాలిటిక్స్ అనే పర్సెప్షన్ ఈ గవర్నమెంట్ మీద రాకూడదు అనేది నా ఆశ. Because I am a fan of their activities. But దాంట్లో ఇలాంటి సంశయాలు వస్తే తప్పకుండా ఇంకా 4 years ఉంది, ఇలాంటి క్రిటిసిజం రాకూడదు కదా. ఎందుకు? ఫిల్మ్ వాళ్ళు ఏం చేశారు తప్పు? వాళ్ళు సంపాదిస్తున్నారు అంటే జనాలు హ్యాపీగా ట్యాక్సెస్ ఇస్తే, ట్యాక్సెస్ కట్టాలంటే స్టేట్కి మనం గ్రంబుల్ చేసుకొని కంప్లైంట్ చేసి ఇంత అయిపోయింది అని ఇస్తాము. మనకే అది మంచిది కానీ మనం ఇస్తాము. కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో వేరే టైప్లో కూడా మనం ఖర్చులు ఇస్తాము. ఇదంతా వీ విల్ నాట్ అప్రిషియేట్. బట్ ఒక మూవీ ఆర్టిస్ట్కి ఎప్పుడు నీకు డబ్బులు ఇస్తాము అని చెప్పి ఎవరు ఇవ్వరు. చాలా సంతోషపడి మనస్ఫూర్తిగా ఇచ్చిన ఆ డబ్బుల్ని మనం ఎందుకు కామెంట్ చేయాలి? అదే కారణం అంటారు. అది కారణం ఏంటదు. బట్ మీరు అన్నట్టుగా ఎవరిని స్పేర్ చేయము, మాదే పై చేయి, చట్టం అందరికీ సమానం అని చెప్పే ఒక దిశగా, ప్లస్ మీరు అన్నట్టుగా లోపల యాంగిల్స్ ఏమన్నా మనకు తెలియదు. బట్ యువర్ పాయింట్ ఇస్ వెల్ నోటెడ్. ఇది ఇంత జరిగాక కరెక్ట్, అండ్ ఆ సొల్యూషన్ షుడ్ కమ్ అప్ సో దట్ ముందు ఇలాంటి సంఘటనలు అయితే జరగకూడదు మళ్ళీ. ఎందుకంటే ఒక కుటుంబం అక్కడ అల్లాడిపోయింది. అండ్ అలాగే అల్లు అర్జున్ గారికి కూడా నేను దాంట్లో ఒక నింద దేవుడికి కూడా చెప్పాలి. దేవుడికి అసలు కళ్ళు లేదు, హృదయం లేదు అని అనిపించింది ఆ రోజు. దేవుడే ఏంటి ఇది చూస్తున్నావా నువ్వు?
ఎందుకు ఇలాంటి ఆయన వేసే క్యాల్కులేషన్ మాకు అర్థం కాలేదండి. ఎంతో మంది మరి నేరలు ఎక్స్క్యూజ్ మీ ఎంతో మంది ఉన్నారు, నేరలు చేసి చాలా చక్కగా ఉన్నారు, బ్రతుకుతున్నారు. ఏం పాపం చెయ్యని ఒక చిన్న పిల్లకి ఇంత ఘోరం, ఆ తల్లికి ఇంత ఒక దుర్మరణం ఎందుకు? చాలా దురదృష్టకరం నిజంగా. అసలు ఇట్స్ హార్ట్ రెంచింగ్. ఎవరు తప్పు అంటే దేవుడు తప్పు అంటాను నేను కదా. ప్రతి ఒక్కరిని కంట్రోల్ చేసేవారు ఆయనే కదా, నాకు నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నా. అది సెంటిమెంటల్ గా మనం మాట్లాడచ్చు, బట్ లీగల్ గా మీరు లాయర్ గా, అడ్వకేట్ గా, ఒక ఫిల్మ్ పర్సనాలిటీగా, ఒక స్ట్రాంగ్ వాయిస్ గా, ఒక యాక్టివిస్ట్ గా మాట్లాడిన విషయాలన్నీ కూడా తప్పకుండా ఐ థింక్ దే విల్ రీచ్ ఆల్ ద రైట్ పీపుల్. బట్ కస్తూరి గారు, వీఆర్ ఆల్ డైయింగ్ టు నో, మీరు 3 రోజులు జైల్లో ఏం చేశారు? ఎలా ఉంది అల్లు అర్జున్ గారు ఏం చేస్తుంటారు చెప్తా. జైల్లో బెడ్ ఇవ్వరు. మీరు అనుకున్నవచ్చు అందరికీ విఐపీసీకి విఐపీ సెల్ ఉంటుంది, స్పెషల్ ఫెసిలిటీస్ ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. నాట్ ఫర్ రిమాండ్ ప్రిజనర్స్. ఇది ఈయన వెళ్ళింది వచ్చి రిమాండ్, కన్విక్టెడ్ కాదు. అవును, కన్విక్టెడ్ ప్రిజనర్స్ కి యూ కెన్ ఆస్క్ ఫర్ స్పెషల్ కేటగిరీ. మీకేమైంది చెప్పండి అసలు. నాకు రిమాండ్ ప్రిజనర్ ని నేను కూడా అంటే జుడిషియల్ కస్టడీ అంటే ఏంటో, రూమ్ ఉంటుందా, సెల్ ఉంటుందా, మూచలు ఉంటాయా? అవును అవును, రెగ్యులర్ గా అంటే అలా. బెడ్ లేదా? బెడ్ నేల మీద పడుకోవాలి. నేల బెడ్షీట్ ఇస్తారు, ఒక 2 దుప్పటి ఇస్తారు, కప్పుకోవడానికి ఒక దుప్పటి, కింద వేయడానికి ఒక దుప్పటి ఇస్తారు. నేను చెప్పాను కదా, లోపల వెళ్ళాక కూడా నాకు ప్రిజన్ ఇస్ డిఫరెంట్, ప్రిజన్ ఆఫీషియల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కాప్స్. వాళ్ళు కూడా నాకు ఎంత వీలవుతుందో లీగలీ పర్మిసిబుల్ సహాయాలు చేశారు. అంటే దుప్పటి, కొత్త దుప్పటి ఇచ్చారు, పళ్ళం, కొత్త పళ్ళం ఇచ్చారు, లోట, కొత్త లోట ఇచ్చారు. వాళ్ళకి చేయగలిగినంత వాళ్ళు చేయగలిగినంత అంతా చేశారు. దే ట్రీటెడ్ మీ వెరీ వెల్. బట్ అక్కడ నేను వెళ్ళినప్పుడు అక్కడ 49 ప్రిజనర్స్ ఉన్నారు. ఐ వాజ్ హౌస్డ్ ఇన్ ద క్వారంటైన్ వార్డ్. క్వారంటైన్ వార్డ్లో ఎట్లా అంటే కొత్తగా వచ్చిన వాళ్ళని అక్కడ ఒక 1 వీక్ వరకు అక్కడ పెట్టి, తర్వాత వాట్ ఆర్ ద ఆర్డర్స్ అని చూసి రిమాండ్ ప్రిజన్కి పంపుతారు. కన్విక్టెడ్ ప్రిజన్ అనేది ఇంకా డిఫరెంట్. సో అక్కడ అయితే ఆ క్వారంటైన్లో అందరూ కొత్తగా ఉంటారు, కానీ కొన్ని ప్రిజనర్స్ ఉంటారు ఆ వార్డ్లోనే ఉంటారు, ఆ బ్లాక్లోనే ఉంటారు. ఎలాంటి వాళ్ళంటే ఫారిన్ ప్రిజనర్స్. నేను వెళ్ళినప్పుడు 3 నైజీరియన్స్, ఒక సౌత్ ఆఫ్రికన్ లోపల, అందరూ ఇలా ఉన్నారు హ్యూజ్గా. వాళ్ళు అక్కడే ఉంటారు. నార్కోటిక్స్ కేసు, మెత్ టాబ్లెట్స్. భయవేస్తుందా మీకు? వాళ్ళని చూస్తే చాలా ఇదిగా ఉంటుంది, ఒక అబ్బో అని అనిపిస్తుంది. అండ్ వాళ్ళు యాక్టివిటీస్ కూడా అలాగే ఉంటాయి. దే ఆర్ లైక్, అది ఎలా వస్తారు, మా దగ్గర పళ్ళం ఉంటే పళ్ళం తీసుకుంటారు, బకెట్ ఉంటే బకెట్ అడుగుతారు. నేను ఇంగ్లీష్ మాట్లాడతాను, వాళ్ళకి అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం, వేరే ఎవరిని లాంగ్వేజ్లో అడగడం రాలా, నాతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. తమిళ్లో కూడా మాట్లాడతారు, ఓన్లీ భూత మాటలు మాత్రం తమిళ్లో. అమ్మా తర్వాత బూతులు, అమ్మా తర్వాత బూతులు, ఈ 2 చెప్తారు ఆ నైజీరియన్ వాళ్ళు. సో వాళ్ళు అయితే మీ గ్లాస్ అడిగారా? అన్నీ అడుగుతారు. ఏమడుగుతారు? ఇప్పుడు మాకేం ఏంటంటే గివ్, hey give me your glass అలాగా. సో నాకు వాట్ దే డిడ్ ఇస్ దే పుట్ మీ ఇన్ అ సెపరేట్ సెల్. ఎవరు నా దగ్గర నాతో తోడు ఎవ్వరు లేరు, బికాస్ ఫర్ మై ఓన్ సేఫ్టీ, రైట్. ఫస్ట్ డే అయితే నేను పిచ్చి అయిపోతాను అనిపించింది నాకు. ఫస్ట్ డే కదా, నేను అసలు మైండ్లో లిస్ట్లో లేని ఒక విషయం, జైలుకి వస్తామని ఎవరు ఊహించుకుంటారండి. అది మరి ఏం చేసినందుకు, ఏం చెయ్యక వచ్చాము, ఎవరికో నచ్చలేదు అని వచ్చామంటే చాలా కష్టం. అప్పుడు గోడలంతా అలా లోపలికి వస్తున్నట్టు అనిపించింది. ఆ ఫ్యాన్ ఉంది, ఆ ఫ్యాన్ అలా తిరుగుతూ ఉంటే, చుట్టుతూ ఉంటే అది ఏమవుతుంది అని ఆల్ సార్ట్స్ ఆఫ్ క్రేజీ థాట్స్ విల్ కమ్, బికాస్ టోటల్ ఒంటరితనం అన్నమాట. సో నేను ఆ నైట్ అంతా టైం ఏంటి లోపలికి వెళ్తే నో జ్యువెలరీ, నథింగ్. అండ్ లోపల వెళ్ళడమే ఒక అడ్వెంచర్. అది స్ట్రిప్ సెర్చ్,
కంప్లీట్ స్ట్రిప్ సెర్చ్. అల్లు అర్జున్ గారికి కూడా అదే జరిగి ఉంటుంది. స్ట్రిప్ సెర్చ్ కంప్లీట్ అంటే కంప్లీట్. సో యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ విత్ యూ. ఎలా పుట్టామో అలా నిలబడాలి. బాబోయ్. మాకైతే లేడీస్ అంటే మొట్టి బాడీలో ఎక్కడైనా ఏదైనా ఉన్నాయా, ఎక్కడైనా దాచుకున్నామా, పాళ్ళల్లో, తర్వాత బాడీ ప్రైవేట్ పార్ట్స్లో ఏముందా అని కూడా చెక్ చేస్తారు. మస్ట్ హావ్ బీన్ సో ట్రామాటిక్ స్టోరీ మీకు. చాలా అంటే మొట్టరు స్క్వాట్స్ చేయమని చెప్తారు. 3 సార్లు కూచి నిలపడు అంటారు. మనం చెయ్యాలి. అప్పుడు ఎందుకు చేస్తున్నారంటే ఏమైనా దాచుకుంటే, భగవంతుడా, ఏవైనా దాచిపెట్టుంటే అది బయట వచ్చేసి. ఇది మనకి ఎంత మామూలు లైఫ్ లీడ్ చేసి తర్వాత లోపల వెళ్తేనే మాకు 100% సచ్చినట్టు ఉంటుంది. మంచి లైఫ్ చాలా కంఫర్ట్ నుంచి మరీ దిగిపోతే ఎలాంటి ఆ మూమెంట్లో ఏంటి అన్నీ తీసేయాలా, బట్టలు అంతా తీసేయాలా అని నేను 3 సార్లు అడిగా. వాళ్ళు నన్ను అవును అని చెప్పలేదు. ఎస్ మేడం, అర్థం చేసుకోండి మేడం అని సాఫ్ట్గానే చెప్పారు. వాళ్ళకి వీలంత వరకు వాళ్ళు నాకు గౌరవంతోనే ట్రీట్ చేశారు. కానీ చేసి తీరాలి కదా, చెయ్యాలి కదా, దాంట్లో కన్సెషన్ ఇవ్వడం కుదరదు కదా. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు నేనేమనుకున్నానంటే ఆయన లోపలికి వెళ్ళరు, ఆయన ఇంకా టైం ఉంది, బెయిల్ వస్తుంది అని నేను అనుకున్నాను. తర్వాత నాకు జైలుకి వెళ్ళారా, ప్రిజనర్ రికార్డు ఉంది, ఫోటో తీసి ఉంటారు, నంబర్ ఇచ్చి ఉంటారు. నాకు అదంతా జరిగింది. నన్ను ఫోటో తీశారు, రికార్డులో నా ఫ్యామిలీ డీటెయిల్స్ రాశారు, నాకు ప్రిజనర్ నంబర్ ఇచ్చారు, 644788 నా నంబరు. నాకు ఒక ప్రిజన్ రికార్డు ఉంది, లైఫ్ టైంకి అది ఉంది అక్కడ. సో సాడ్. తప్పు చేశానా లేదా అనేది తర్వాత వర్డిక్ట్ వస్తుంది, కానీ ప్రిజన్లో నాకు రికార్డు ఉంది. నాకు ఉంది, అక్కడ మర్డర్ కాన్విక్ట్కు కూడా ఉంది, గంజా అమ్మిన వాళ్ళకి కూడా ఉంది. వాళ్ళతోనే నేను క్వారంటైన్ బిల్డింగ్లో వెళ్ళాను. కానీ ఉన్నట్లో అక్కడ అక్యూజ్ పీపుల్లో చాలామంది వారు నిర్దోషులు. ఎకనామిక్ అఫెన్సెస్. బాసు 12 crores దొబ్బుకొని దుబాయ్కి వెళ్ళి హాయిగా ఉన్నప్పుడు స్టాఫ్ అందరినీ పట్టుకొని ఇక్కడ పెట్టేస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ ఏడుస్తూ కొత్త ప్రిజనర్స్ బ్లాక్ కదా, ఏడుస్తూ ఉంటారు. నేను 6 o'clock లోపలికి వెళ్ళాను. ఫస్ట్ మెడికల్ చెకప్ చేస్తారు హాస్పిటల్కి వెళ్ళి. పర్ఫెక్ట్గా ఉన్నాము, మాకు ఏం ప్రాబ్లమ్స్ లేదు అంటే నా రాత నాకు ఏం ప్రాబ్లం లేదు, పర్ఫెక్ట్ హెల్త్. సో ఏం ప్రాబ్లం లేదు. హార్ట్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటే దే విల్ నాట్ జైల్. ఏ ప్రాబ్లం లేదు అంటే దే టుక్ మీ టు ప్రిజన్లో. ఫస్ట్ దే ఆస్క్డ్ మీ, నాకు కొన్ని కన్సెషన్స్ ఏంటంటే బికాస్ ఐఎమ్ అ జ్యుడిషియల్ కస్టడీ ప్రిజనర్, రిమాండ్ కాదు, కన్విక్ట్ కాదు, యూ కెన్ టేక్ యువర్ క్లోత్స్. సో ఇలాంటి క్లోత్స్ అని కొన్ని రూల్స్ ఉన్నాయి. అలాంటి క్లోత్స్ వీ కెన్ టేక్ ఇన్. మీ బట్టలు మీరు తీసుకెళ్లారు అయితే? ఐ హ్యాడ్ పర్మిషన్ ఫర్ 4 clothes. ఇంకా కావాలంటే వచ్చే రోజుల్లో మీరు ఎవరితో అయినా చెప్పి వాళ్ళు వచ్చి మీకు ఇవ్వచ్చు అనే కన్సెషన్ ఉంది. తర్వాత ఏమైనా ఫుడ్ తీసుకొచ్చారా, టూత్ బ్రష్, పేస్ట్ అంతా తీసుకొచ్చారా అంటే నా దగ్గర ఏం లేదు, నాకు తెలీదు. ఏంటి టూత్ బ్రష్ ఉండదా, ఏమో హోటల్కి వెళ్ళినట్టు నేను అడుగుతున్నా. సోప్ ఉండదా, టూత్ బ్రష్ ఉండదా, అది కూడా ఉండదా కనీసం అని అడిగితే వాళ్ళు నన్ను ఇలా చూస్తున్నారు. మీరేంటి ఇది జైలు అనుకున్నారా, 5 star హోటల్ అని అనుకున్నారా అండి అని. అప్పుడు నాకు పోలీస్ వాళ్ళు, నాకు ఆల్ విమెన్స్ వచ్చారు కదా, నా తోడు వచ్చేవాళ్ళు అందరూ ఆల్ విమెన్స్. దే సెడ్ మేడం కొంచెం పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి చాలా వేగంగా వెళ్ళి they bought and purchased and gave me toiletry items. They purchased and gave me ఇది స్పూన్స్ అలాంటివి. అక్కడ ఆల్ ద స్మాల్ బేసిక్ నెసెసిటీస్. ఆ రోజు రాత్రి ఫుడ్ అక్కడేనా? ఆ రోజు
డిన్నర్ అయితే 6 o'clock లాకప్ చేస్తారు. నేను 6 o'clock లోపలికి వెళ్తున్నాను. సో నేను వెళ్ళగానే వాళ్ళు క్విక్లీ టేక్ యువర్ ఫుడ్ అండ్ గో అన్నారు. నాకు కొత్త పళ్ళం వచ్చింది. లోపలికి వెళ్తే నేను రాపోతున్నాను అని ఫుల్ డే అక్కడ ఆల్రెడీ న్యూస్ అయిపోయాక సమ్ ప్రిజనర్స్ వర్ వెయిటింగ్, కాన్విక్టెడ్ ప్రిజనర్స్ వర్ వెయిటింగ్ టు సీ మీ. వాళ్ళు ఒక్కొక్కరు నాకు ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చారు. ఒక అమ్మాయి వాటర్ బాటిల్ ఇస్తుంది, ఒక అమ్మాయి నాకు బిస్కెట్ ఇచ్చింది, ఎందుకంటే నేను తొట్టి చేతిగా వచ్చాను. ఒక అమ్మాయి వచ్చి మీకు బట్టలు కడిగి ఇవ్వాలా, నాకు చెప్పండి, మీరు ఏ ప్రాబ్లం, మీరు ఏం చేసుకోక్కర్లేదు అన్నారు. ఏమైనా దుప్పటా కావాలా అన్నారు. దిండులు ఇవ్వరు, దిండులు ఫర్బిడన్. సో నాకు ఏం అడగాలి, ఏం కావాలి అని కూడా నాకు ఐడియా లేదు. నేను ఇలా ఒక జాంబీ స్టేట్లో ఉన్నా. నాకు ఇంకా నమ్మకం కూడా రాలేదు ఇది మాకు జరుగుతుంది అనేది కూడా ఏదో కలల్లాగా ఉంది. సో నేను అలా వెళ్ళిపోయాను. ఏడవలేదు. ఏడవడానికి కూడా ఒక హిట్ అవ్వాలి కదా, అంతా కూడా నాకు నా మీద కాబు లేదు. అలా వెళ్ళాను. పళ్ళంలో వాళ్ళే ఏదో ఇచ్చారు, శనగలు ఇచ్చారు. చాలా బాగుంది. నేను చాలా ఎంజాయ్ చేసి తిన్నాను. చాలా ఆకలి మార్నింగ్ నుంచి నాకు. పోలీస్ అమ్మాయిలు దే గేవ్ మీ ఫుడ్ ఆల్సో, దే గేవ్ మీ శాండ్విచెస్. కానీ అది లోపలికి తీసుకోవడం నాట్ పర్మిటెడ్. ఓన్లీ జైల్ ఫుడ్ ఇస్ పర్మిటెడ్ ఇన్సైడ్ జైల్, దిస్ కెనాట్ గో ఇన్సైడ్ అన్నారు. కాబట్టి నేను అలా చూస్తే దే సెడ్ పర్లేదు 5 minutes ఇస్తాము, అది తిని లోపలికి వెళ్ళండి అన్నారు. కంగారుగా ఆ శాండ్విచ్ని తిని నేను లోపలికి వెళ్ళాను. ఆ రోజు నాకు ఆకలి లేదు. కానీ నైట్ భయం వేసిందా? భయం కాదు, అది భయం కాదు, మెంటల్ అప్సెట్. బికాస్ అప్పుడే మాకు అలా అన్నీ అయిపోయాక వీ విల్ ఫీల్, అప్పుడు వరకు మనకి ఎవరో మన చుట్టూ ఉన్నారు, మన అక్కడ తీస్తున్నారు, ఇక్కడ తీసుకెళ్తున్నారు, ఇక్కడ అది ఇది, ఇక్కడ సైన్ చేయాలి, చెక్కింగ్ అవుతుంది, బట్టలు ఇప్పుతాము, అన్నీ అయింది. తర్వాత రూల్స్ చెప్తున్నారు మాకు అక్కడ లాకప్లో. అదంతా అయ్యాక 6 o'clock లాక్ చేస్తారు కదా, తర్వాత ఎవరు ఉండరు అక్కడ. నెక్స్ట్ డోర్ నుంచి ఆ అరవం కూడా కొద్దిగా వినిపిస్తుంది. అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, బట్ నేను ఒంటరిగా నా సెల్లో ఉన్నా. ఆ సెల్లో ఉంటే స్లోలీ నేను ఖైదీని అనేది దిగుతుంది మైండ్లో. ఓకే, ధైర్యంగా ఉండాలా, మనం ఏం చేయలేదు, న్యాయం కలుగుతుంది అని నేను నాకే ధైర్యం చెప్తూ అక్కడ ఉన్నాను. కానీ ఆఫ్టర్ వైల్ ఏం చేయాలా, నిద్ర అస్సలు పట్టదు. నైట్ అంటే నిద్ర అస్సలు పట్టలేదు. నా దురదృష్టం గురించి, నా కర్మ గురించి ఫుల్ ఏమేమో థాట్స్ వస్తున్నాయి. టైం అవ్వలేదు, ఏం టైం అనేది తెలియలేదు. సో నేను టైం ఏంటి ఎప్పుడు తెల్లారుతుంది అని 2 o'clock అడిగానంట. 3